అర్థం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో ఉండి నడిపించారు. ఇంతవరకు నాయనా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యము చేతనైనా మీ ఆత్మతో నడిపించబడినట్టుగా మీరు మాకు సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అయా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శించండి. నైనా నీ వాక్యము చెప్పబోతుండగా మీ దాసుడిగా నీ పక్షముగా మేము నిలువబడుచు ఉండగా నీ బిడ్డలకు నైనా వినగలిగిన ఆత్మను అయా గ్రహించి వాక్యానుసారంగా నడవగలిగిన మనస్సు మీరు అనుగ్రహించండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. లోతైన మాటలు అయా నీ దాసుడిగా నేను బోధించుటకు నా నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట నీ మాటలుగా ఉండునట్టుగా మీరు స్థిరపరచమని మీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ అయా మీ దాసుడు నీ పక్షమున నిలువబడి ఉండగా మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మనవి చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని వచనాలని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త మరి యేసు ప్రభు వారు 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూడగలిగితే బైబిల్లో సాత్వికుడు అనే పదము 2 చోట్ల తగిలింది. ఎందుకని సాత్వికుడు అని అక్కడ ప్రభు చెప్తున్నాడంటే, ఈ మాటల్లో ప్రభు చెప్పిన మాటలు మనం చూడగలిగితే, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను. ఎందుకని ప్రభు సాత్వికుడు అని చెప్పాడు? సాత్వికుడికి ఉండే లక్షణాలు ఏంటి? సాత్వికుడిలో ఉండగలిగినటువంటి స్వభావం ఎలాగా ఉంటుంది? బైబిల్లో మనం చూడగలిగితే మోషే గురించి కూడా రాయబడింది. మోషే సాత్వికుడు అని రాసింది. ఎందుకని దేవుడు మోషేని గురించి అక్కడ మాట్లాడాడు? ఇక్కడ యేసు ప్రభు మరి సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడని ప్రభు చెప్పాడు. ఆయన మనసు ఎలాగా ఉంటుందంటే, ఆయన స్వభావం ఎలాగా ఉంటుందంటే, దేవుని వాక్యము చెప్తుంది ఆయన మనసంట అందరికీ తగ్గించబడేటట్టుగా అతని జీవితము మార్చబడిపోయిందంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్ని విషయముల్లో తగ్గించుకున్నాడు కనుకనే సాత్వికుడు అని చెప్పగలుగుతున్నాం. యేసు ప్రభు ఒక దినమున ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ శిష్యులందరూ కూడా యేసు ప్రభు కన్నా ముందు ఆదరికి వెళ్ళి ఆయనకి అన్నిటిని సిద్ధపరచాలని చెప్పి దోణి ఎక్కి వెళ్తున్నారంట. ఏమెక్కి? దోణి ఎక్కి వెళ్తున్నారు. దోణి ఎక్కి వెళ్తుంటే యేసు ప్రభు శిష్యులు దోణిలో నడుస్తూ ఉండగా, ఎక్కి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా యేసు ప్రభు ఆ ప్రాంతానికి రాలేదు. వారు యేసు ప్రభు కన్నా ముందు వెళ్ళారు. ఆ దోణిలో కంట అలజడి మొదలయ్యి తుఫాను రేగి అంత గందరగోళంగా ఉంటుందంట. శిష్యులు అనుకుంటున్నారు, అయ్యో ఇంకే ఉంది, ఈరోజు ప్రభు మనతో లేడు. ఈరోజు ప్రభు మనతో ఉన్నడితే ఈ దోణి మునిగిపోయేది కాదు. ప్రభు కన్నా మనం ముందుగా బయలుదేరి వచ్చాము కనుక ప్రభు మనతో ఆ దోణిలో ఉన్నడితే మనం క్షేమం కదా అనుకున్నారు. యేసు ప్రభు ఆ దోణిలో లేడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు కన్నా ముందుగా వెళ్ళి ఆ దరికి వెళ్ళి ఆయనకి అన్నిటిని సిద్ధపరచాలని చెప్పి వెళ్ళారు. దేవుని వాక్యములో మనం చూడగలిగితే ప్రభు అంట ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట?
నీళ్ల మీద నడుచుతూ వచ్చాడు. అందరూ చూశారు, మధ్యరాత్రి అయింది, అందరూ భయపడుతున్నారు. అందరూ చూడంగానే భయపడి వచ్చేసింది. ప్రభు వాళ్ళని చూసి భయపడకుడి అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? భయపడకుడి. ఎందుకని భయపడకమాకమని యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఆయన సాత్వికము కలిగిన వాడని, దీన మనసు కలిగిన వాడని అందరూ అక్కడ చూచినట్టుగా వారందరూ భయముతో ఉక్కిరి బిక్కిరి ఆడిపోతున్నప్పుడు వారి దోణి మీదకి రాకుండా, ఆ దోణి మీద అలలు రాకుండా గాలిని, నీరుని, ఆ సముద్రాన్ని గద్దించాడు. ఎప్పుడైతే ఆ గాలిని గద్దించాడో, ఎప్పుడైతే ఆ నీటిని గద్దించాడో, యేసు ప్రభువుతో పాటు ఉన్న పేతురు అడుగుతా ఉంటాడు. పేతురు అంటాడు, అయ్యా నువ్వు ప్రభువు అని చెప్తున్నావు. ఎవరంట? నువ్వు ప్రభువు అంటున్నావు. సరే, నువ్వు ప్రభువు అయితే నేను కూడా నీళ్ల మీద నడుచున్నట్టుగా నాకు సహాయం చేయమని అడిగాడు ప్రభు. యేసు ప్రభు అన్నాడు, సరే నమ్మకంతో నువ్వు రా పేతురు అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు విని పేతురంట నీళ్ల మీద నడుస్తూ ప్రభువు దగ్గరికి వెళ్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీవు కూడా ప్రభువు చెప్పిన మాటలు వింటే, నీ అలల లాంటి సముద్రము లాంటి నీ మీదకి ఎగిసి పడుతున్నా, ఎటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, ఓడ మీద బద్దలయ్యేటట్టుగా తుఫాను రేగినా, ఇదిగో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, నీ మనసును అర్థం చేసుకునేవాడు సాత్వికుడు నీకున్నాడు. ఆ సాత్వికుడి దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన సహాయము నువ్వు కోరగలిగితే, నీ సహాయము దేవుడు సమృద్ధిగా చేయగలుగుతాడు. ఆమేన్. చూడండి, దేవుని వాక్యములో మనం చూద్దాం. ఈ మాటను మనం చదువుకున్నాం. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, మీ మీద నా కాడిని ఎత్తుకొనుడి. ఏమెత్తుకోవాలంట? దేవుని కాడి. దీన మనసు అనగా తగ్గింపు. బైబిల్లో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఒక అత్తకి 2 కోడళ్ళు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారంట? 2 కోడళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉన్న విషయాలే చెప్తున్నాను, వేరే సందర్భాలు కాదు. 2 కోడళ్ళు ఉంటే, ఒక కోళ్ళేమో అత్తను హత్తుకుంది, ఒక కోళ్ళేమో అత్తను ముద్దు పెట్టుకొని మా అత్త మంచిదని చెప్పి వెళ్ళిపోయింది. బైబిల్లో ఉన్న విషయమే. అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఏమంటది? ఈ కోడలు అంటది, అత్త దగ్గర ఉండే ఏమంటది, ఏమో కూడా అంటది, అత్త అమ్మా నీవు నా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోమ్మా. మీ తోడి కోడలు కూడా వెళ్ళిపోయింది తన గృహానికి. మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీరు వివాహము చేసుకొని మంచిగా పిల్లలు కలిసి సంతోషంగా ఉండండమ్మా అని చెప్పి అత్త చెప్తే, అత్తనంటది, అవంటది, అమ్మా నువ్వు ఒంటరి దానివి, నీ భర్త చనిపోయాడు, నువ్వు మాకిచ్చి 2 కుమారుల్ని పెళ్లి చేసావు, మాకు చెరోకల్ని, వాళ్ళు చనిపోయారు, ఇంక నీకు ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదానివే కదా, అందుకని నేను నీతో పాటే ఉంటాను, నీ ఉన్న చోటే నేను ఉంటాను, నీ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నువ్వు ఉన్న స్థలముల్లో నేను ఉంటాను, నిన్ను పాతిపెట్టు స్థలముల్లో నన్ను కూడా పాతిపెట్టించమ్మా అని చెప్పి, నువ్వు నన్ను ఎల్లవద్దు అని చెప్పి ఆ అత్తని బ్రతిమలాడుకుంది. ఎవరంటారండి ఈ రోజుల్లో ఆ మనస్సు కలిగి? ఈ రోజుల్లో చిన్న మాట అంటేనే ఓర్చుకోలేరు. ఆ దినముల్లో దేవుని వాక్యము చెప్తుంది, లోబడి దీన మనసు కలిగి రూతు నివసించిందండి. ఆమేన్. దేవుని వాక్యములో రాయబడుతుంది, ఆ తగ్గింపు మనసు ఎవరు పెట్టారు ఆమెకంటే, తను దేవుణ్ణి వెంబడించుట ద్వారా, తను దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, దేవుని యందు నమ్మకం ఉంచుట ద్వారా తగ్గింపు మనసు ఆమెకు వచ్చింది. ఈరోజు దీన మనసు ఎవరి దగ్గర ఉంటుందంటే, దేవుని మార్గములో నడవాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్న వారికి మాత్రమే దీన మనసు, తగ్గింపు మనసు వచ్చిందంట. బైబిల్ ఒకటి చెబుతుంది, యేసు ప్రభువే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఎందుకని హెచ్చించబడుతున్నాం? ఈ రోజుల్లో చాలా మంది నేను హెచ్చుగా కనపడాలి, నేను హెచ్చుగా ఉండాలి, నేను అందరికంటే బాగా కనపడాలి, నేను అందరికంటే పాటలు పాడాలి, అందరికంటే వాక్యము చెప్పేవాడిని, అందరికంటే నీతిమంతునని తను తాను కనపరుచుకుంటున్నాము తప్పక, దేవుని ఎదుటంట మన నీతి క్రియలంట ఆయన ఎదుట మురికి గొడ్డల్లా కనపడ్డాయి. ఆమేన్. దేవుని వాక్యం అదే చెప్తుంది, దేవుని మాటలు అదే మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, దీన మనస్సు కలిగిన వాడని యేసయ్య చెప్పాడు. ఈ రోజుల్లో నీకు ఏ మనసు ఉంది? ఏ మనసు ఉంది? కొంతమందికి ఒక మనసు ఉంటుంది, అబద్ధాలు చెప్పే మనసు.
కొంతమందికి ఒక మనసు ఉంటుంది సాడీలు చెప్పే మనసు. కొంతమందికి ఒక మనసు ఉంటుంది దేవుని వాక్యాన్ని విన్నట్టే ఉంటారు, విని వాక్యానుసారంగా ప్రవర్తించలేని మనసు. ఈ మనసు దేవునికి ఇష్టమైందేనా? ప్రభు చెబుతున్నాడు, మీరు నా కాడిని ఎత్తుకోండి, నా సువార్తను ప్రకటించండి, నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్పాడు. అంతేనా? అక్కడ రాసింది చదవండి. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను. మీ మీద నా కాడి ఎత్తుకోవాలి. ఎవరి మీద ఎత్తుకోవాలంట? ప్రభువుని ఎత్తుకోవాలండి. వచ్చింది పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చింది. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియా. యేసు ప్రభువుని ఆ వంటది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళారు, ఆయన సమాధిలో లేడు అని యేసు ప్రభువుతోనే చెప్తా ఉంటుంది. ప్రభు అంటాడు, ఆ వంటది, అయ్యా ఆయన గురించి చెప్తే నేను ఆయన మోసుకొని వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరినంట? ప్రభువును మోసుకొని వెళ్ళే ఆమె. శిష్యులకు దక్కలేదండి ఆ భాగ్యము. యేసు ప్రభు ఆ దయ్యములు వెళ్ళగొట్టడం ద్వారా, ప్రభువును వెంబడించటం ద్వారా యేసు ప్రభువుతో చెప్తుంది, నేను నిన్ను మోసుకొని వెళ్తానయ్యా, మా ప్రభు ఎక్కడున్నాడో చెప్పమని చెప్తుంది. ఒక విషయాన్ని గమనించండి, స్త్రీలు పురుషులు మోయగలుగుతారా? పురుషులు స్త్రీలు మోయగలుగుతారా? అర్థమైందా? స్త్రీలు పురుషులు మోయగలుగుతారా? పురుషులు స్త్రీలు మోయగలుగుతారా? బలంగా పురుషులే స్త్రీలు మోయగలుగుతారు, అవునా? కానీ ఏమంటుంది, ప్రభు ఇంచుమించుగా 70 కిలోలు బరువు ఉంటాడు. ప్రభు దేవుని వాక్యములో రాయబడలేదు, కానీ చరిత్ర ఆధారాలు చూస్తే యేసుక్రీస్తు వారు ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఆమెంట నేను ఆయన ఎత్తుకొని వెళ్తాను, ఆయన మోసుకొని వెళ్తానని ఆమె మరియ చెప్పింది. యేసు ప్రభు ఆ మాటలు విని యేసు ప్రభు ఆమె వైపు చూసి మరియా అని యేసు ప్రభు పిలవగలనే ఆమె హృదయం అంట తెరవబడి, కనులు తెరవబడి ప్రభువును ముట్టుకోపోయిందని దేవుని వాక్యం చూస్తుంది. ఆయన కాడిని ఎత్తుకోవాలంటే, ఆయన మోయాలంటే ఆయన యొద్దకొచ్చి నేర్చుకోవాలండి. ఈరోజు నేర్చుకునే మనసు లేదు, చాలా మందికి నేర్చుకునే మనసు లేదు. చూడండి, బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వారే నేర్చుకున్నాడంట. ఏమి నేర్చుకున్నాడంటే, ఆయన సులువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకోవటానికి నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు సులువ మరణం పొందాడు. ఈరోజు దేవుని వాక్యము చెప్తుంది, ఆయన మరణించటం ద్వారా ప్రజలకు విమోచన. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, నా కాడిని ఎత్తుకొని మీరు మోయండి. ఆయన కాడంట సులువుగా ఉంటది. బైబిల్ చెప్తుంది ఆయన కాడి ఎలాగుంటుందని. దేవుని వాక్యం అనే కాడిని ఎత్తుకొని, ఏమెత్తుకోవాలంట? వాక్యం అనే కాడిని ఎత్తుకొని ఆయన మోయాలి, ప్రభువుని మోయాలి. ఈరోజు దేవుని వాక్యము చెప్తుంది, చాలా మంది ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్తున్నారు, ప్రభువును మోయలేకపోతున్నారు. ప్రభువుని వెంబడిస్తున్నట్టే కనపడతాము, వాక్యములో వారి జీవితము అర్థములో చూసుకుంటే మన సహజ గుణాలు కనపడతాయి. ఒక విషయాన్ని గమనించండి, ఉదయాన్నే లేసాము, ప్రార్థన చేసుకున్నాం, మంచిదే. దేవుని వాక్యము చదువుకున్నాం, మంచిదే. ఉదయాన్నే లేచి దినభాగాలు చదివాం, అయిపోయింది. మరి లేచిన తర్వాత బయటికి రావాలంటే మనం ఏం చేస్తాం? అద్దములో మన ముఖాన్ని చూసుకుంటాం. అద్దములో చూసుకొని ఏం చేస్తాం? అద్దములో చూసుకొని నా సహజ గుణం ఎలాగుందని చెప్పి మనల్ని మనం శుభ్రం చేసుకొని బయటకు వస్తాం. అంటే దేవుని వాక్యము కూడా అద్దము లాంటిదండి. ఈ అద్దములోకి వచ్చి నువ్వు చూసుకున్నప్పుడు నీ సహజ గుణము, నీ ప్రవర్తన, నీ ఆత్మీయ జీవితము, నువ్వు ఎలాగ నడుచుకున్నావో, ఎలాగ దేవుని కొరకు సిద్ధపడతావో, ఎలాగ దేవుని చిత్తానికి అప్పగించుకున్నావో నీ గుణములు కనపడతాయి. ఆమేన్. ప్రభువు చెప్పిన మాటలు మనం చూడగలిగితే, నా కాడిని మీరు ఎత్తుకొని మోయండి. ఆయన కాడిని మోయాలంటే చాలా సులువు అంట, చాలా సులువు. ప్రభు వారు 12 మంది శిష్యులు ఉంటే వాళ్ళకి యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పి పంపించాడు. ఏం చెప్పాడు? మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను శుద్ధులుగా చేయండి, పరలోక రాజ్యము 10వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం 6, 7 వచనాలు చదువుకున్నాం. ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి,
సమరయులు ఏ పట్టణములోనైనా ప్రవేశించకూడదు కానీ ఇశ్రాయేలు వంశములోనే నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దయ్యమును వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుడి, ఉచితముగా ఇవుడి. యేసు ప్రభు ఉచితంగానే ఇచ్చాడండి. ఈ రోజుల్లో చాలా మంది ఉచితం లేదు, ప్రార్థన చేసి కొబ్బరి నూనెకి 10 రూపాయలంట, అంటే ఉచితం లేదు. ఇదిగో దేవుని వాక్యము చెప్తుంది, దేవుడు ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా ఇమ్మన్నాడు. ఒక ఆయన అంటాడు ఫోటో దిగితే అంట 5,000 అంట, ఆయన పక్కన నుంచొని ఫోటో దిగితే 5,000. ఇది వ్యాపారమా లేకపోతే ప్రభు సహవాసమా? దేవుని వాక్యములో రాయబడుతుంది, నువ్వు ఎలా పరిచర్య చేస్తున్నావో, ఎలా ప్రజలను నడిపిస్తున్నావో, ఎలాగ ప్రజల్ని ప్రభావితముగా చేయాలని దేవుని కాడి ఎత్తుకొని నువ్వు నడుస్తున్నావో, నువ్వు ఏ కాడిని ఎత్తుకున్నావో లోకమనే కాడిని ఎత్తుకున్నావేమో. లోకమనే కాడిని నువ్వు మోస్తూ ఉంటే లోకములో వాటిని సంపాదించుకోవాలని చూస్తావు. బైబిల్ చెప్తుంది, లోకము దాని ఆశలను నెరవేర్చుకున్నట్టు కొరకు తెలివిగా ప్రవర్తిస్తారంట. తెలివిగా, దేవుని వాక్యం అదే చెప్తుంది, తెలివిగా ప్రవర్తిస్తారు. యేసు ప్రభు తన శిష్యులకు అది చెప్పలేదు. ఏం చెప్పాడంటే, ఉచితముగా నేను మీకు ఇచ్చాను, మీరు ఉచితముగా చేయండి. యేసయ్యకి ఉచితంగానే చేయమని చెప్పాడా లేదా ధనము తీసుకోమన్నాడా? యేసు ప్రభు అందరిని స్వస్థపరిచాడు, రోగులు స్వస్థపరిచాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఆయన ఎక్కడన్నా ధనం తీసుకున్నట్టుందా? కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు ఉచితముగా స్వస్థతలు జరిగించాడు. ఆమేన్. బైబిల్లో ఈ రోజు రాయబడుతున్న విషయాలు, ఇదిగో ఆయన కాడి ఎత్తుకొని శిష్యులు బయలుదేరారండి. తోమా మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? తోమా మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి ఏం చేశాడంటే, అనేకుల మధ్యంట సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే, కొంతమంది అంటారు భారతదేశానికి తెల్లోళ్ళు వచ్చి సువార్త ప్రకటించారని. తెల్లోళ్ళు ఎప్పుడు వచ్చారండి మన భారతదేశానికి? ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 200 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలారు మన తెల్లోళ్ళు. ఎన్ని సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలిన తర్వాత 1900 స్వతంత్రం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి? 1945వ సంవత్సరంలో మరి స్వతంత్ర సమరయోధులు చాలా మంది గొప్పవారు, మరి చాలా మంది వారు దేశము కొరకు తన ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడండి? ఫస్ట్లోనే వచ్చాడు. చాలా మందికి తెలియదు తెల్లవాళ్ళని తీసుకొచ్చారు, తెల్లవాళ్ళు దేవుడు వచ్చాడని చెప్పారు. చాలా మంది అనుకుంటారు, కానీ వాక్యము చెప్తుంది ఆయన తెల్లవారికి దేవుడు కాదు, నల్లవారికి దేవుడు కాదు, మనుషులందరికీ దేవుడు. ఆమేన్. ఎవరికంట? ప్రతి మనుషుడికి దేవుడు, ప్రతి ఆత్మకు దేవుడు, ప్రతి వ్యక్తికి దేవుడు. అయిన ప్రతి మనుషుణ్ణి ఆయన చూడగలిగిన వాడు. దేవుని వాక్యములో రాయబడుతుంది, శిష్యులందరికీ ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా వెళ్ళమని చెప్తే నా కాడిని ఎత్తుకోమని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినట్టుగానే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూడగలిగితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు నా కాడిని ఎత్తుకోమని ప్రభు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి 29వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 29, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏం కలిగిద్దంట? మనుషులకు విశ్రాంతి లేదండి అమ్మా, విశ్రాంతి లేదు. బైబిల్ చెప్తుంది ఎన్ని పనులున్నాయో మనుషులకి, మనుషుల ప్రాణానికి విశ్రాంతి లేదు. బైబిల్ చెప్తుంది ఒక మనిషి విశ్రాంతి కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే విశ్రాంతి దొరికింది. దేవునిలో అతను ఉండగలిగితే విశ్రాంతి దొరికింది. చాలా మందికి అనిపించింది నాకు విశ్రాంతి లేదు, సమాధానము లేదు, ప్రేమ లేదని అనుకుంటా ఉంటాం. మంచిదే, దేవుని వాక్యం చెప్తుంది ఆయన వాక్యములో నిలిచి ఉన్న వారికి సమాధానం ఉంటుందండి. ఆయన వాక్యములో నిలిచి ఉన్న వారికి సంతోషము దొరికింది. ఆయన వాక్యములో నిలిచి ఉన్న వారికి ఆనందము కలిగింది.
ఆయన వాక్యములో నిలిచి ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆమేన్. ప్రభు వాక్యం అదే చెప్తుంది, నా కాడిని ఎత్తుకొని మీరు నేర్చుకొనిడి. ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఎప్పుడు దాకయ్యా అంటే మనిషి చనిపోయేదాకా కూడా నేర్చుకోవచ్చు విధేయత ఉంటే. మనిషి నేర్చుకోవటమే కానీ ఎప్పుడు నాకు హెచ్చులుగా పోలేదు యేసు ప్రభు. యేసు ప్రభుకి భూమి యందును ఆకాశం యందును ఆయనకి సర్వాధికారం ఉంది. చదువుతారా? 28వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 17వ వచనం చదవండి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కి కొందరు సందేహించిరి. 18వ వచనం, అయితే యేసు ప్రభు వారి యొద్దకొచ్చి పరలోకమందును భూమి మీదను ఏందంట? ఎక్కడుందంట ఆయనకు అధికారము? పరలోకమందు ఉందంట, భూమి మీద ఉందంట. మరి భూమి మీద యేసు ప్రభుకి అధికారం ఉంది కదా, అధికారాన్ని ఎక్కడైనా ఉపయోగించాడా? ఆయన తగ్గింపగలిగే ఉన్నాడు కానీ తండ్రి చిత్తమును చేయటానికి ఆయన వచ్చాడు కానీ ఎప్పుడు తన అధికారము చేయలేదు. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు కూడా గెత్సేమనే తోటలో యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. అంతేనా? యేసు ప్రభు ప్రార్థన చేసింది ఏంటంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. యేసు ప్రభు వారి దగ్గర ఒక గిన్నె ఉంది, ఏంటంటే శ్రమల పడే గిన్నె. ఆయన తగ్గింపు కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు, తండ్రి చిత్తము చేయటానికి నేర్చుకున్నవాడు. ఆమేన్. ఈరోజు నీవు నేర్చుకోవటానికి ఇష్టపడవు. ఒకటి చెబితే వినపడదు. ఇదిగో ఇలా నడవాలని చెప్తే అర్థం చేసుకోలేము. ఒక్కసారి చెప్తే దాన్ని గ్రహింపగలిగిన మనస్సు యేసు ప్రభు వారు చేశాడు. అందుకే బైబిల్ చెబుతున్న విషయాలు, అందుకే బైబిల్లో ప్రభువు చెప్పిన విషయాలు మనం చూడగలిగితే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు మీ మీద నా కాడిని ఎత్తుకొని నేర్చుకోండి. విద్యార్థులు మనం ఎవరు అంట? విద్యార్థులు. బళ్ళో ఎలాగ టీచర్ చెప్పేది, బోధకులు చెప్పేది ఎలాగ పిల్లలు విని నేర్చుకొని ప్రయోజకులు అవుతారో, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మాటలు విని ప్రభు చిత్తానికి అప్పగించుకొని ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు నేర్చుకోగలిగితే శ్రేష్ఠుడివే. చాలా మంది నేర్చుకోవటానికి ఇష్టపడం, తగ్గింపు కలిగి ఉండటానికి ఇష్టపడం, విధేయత కలిగి ఉండటానికి ఇష్టపడం. ఇదిగో నేను ప్రభు చిత్తానికి అప్పగించుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే ప్రభు వాక్యం చూస్తుంది, తను తాను తగ్గించుకునేవాడంట హెచ్చించబడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను హెచ్చించబడుతున్నామా, తగ్గించబడుతున్నామా? ప్రభు వాక్యం అదే చెప్తుంది. ప్రభు కొరకు నీవు నేను ఎలాగ సిద్ధపడి ప్రార్థన చేస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభు ఒకసారి మనం సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆయన శిష్యులుగా చేయమన్నాడు, విశ్వాసులుగా కాదు. యేసు ప్రభు వారు విశ్వాసులు తయారు చేయమని చెప్పలేదు, గుంపులు గుంపులుగా శిష్యులుగా తయారు చేయమన్నాడు. దేవుని శిష్యుడిగా మార్చబడాలి. దేవుని వాక్యపు లోతుల్లోకి నువ్వు కట్టబడాలి. అందుకే ప్రభువు చెబుతున్నాడు, మీరు నా కాడిని ఎత్తుకొని మీరు నడవండి, నేర్చుకోండి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారిని చూసంట డారాలు కొడతాం నేర్చుకున్నాడు. ఆమేన్. పౌలు డారాలు కొడతాం వచ్చా? అదే వృత్తి చేశాడు ఒకప్పుడు కొన్నాళ్ళు. తర్వాత అపోస్తలుడైన పౌలు అకుల్లా ప్రిస్కిల్లాతో కలిసి డారాలు కుట్టాడు. ఆమేన్. ఏం కుట్టాడంట? డారాలు కుట్టాడు. ఈరోజు నీవు కూడా, పౌలు ఎంత అన్నిటిని నేర్చుకున్నాడు. గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అవునా? పౌలు దేవుని సువార్తని ప్రకటించబడింది. ఇదిగో ఆకాశంలో ఒక వెలుగును చూసి ఆ మధ్యాహ్న కాల వేళల్లో పౌలు దర్శించబడి 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. తను దేవుని వాక్యానుసారంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తను తాను తగ్గించుకోవటానికి పౌలు ఇష్టపడ్డాడు. దారాలు కొడతానికైనా ఇష్టపడ్డాడు, శ్రమ పడటానికైనా ఇష్టపడ్డాడు, కొరడాల చేత కొట్టించబడటానికి ఇష్టపడ్డాడు. ఇదిగో సులువ వేయబడటానికైనా ఇష్టపడుతున్నాడు. నేను ప్రభువుని ఎత్తుకొని మోస్తున్నానని దేవుని కాడి ఎత్తుకొని ప్రజలందరికీ చూపించగలిగాడు పౌలు. ఈరోజు మరి మనం ఎవరు కాడెత్తుకున్నాము? దేవుని కాడిని ఎత్తుకున్నామా?
దేవుని కాడిని ఎత్తుకోవటం అంటే దేవుని అంగీకరించిన మనము, దేవుని స్వభావం కలిగి దేవునితో పాటు మనం నడుచుటే దేవుని కాడి ఎత్తుకొనుట దేవుని వాక్యం చూపుతుంది. ఆమేన్. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు దీన మనసు కలిగి ఇదిగో నా కాడిని మీరు ఎత్తుకోండి, అది సులువుగా ఉంటది, అది భారముగా ఉండదు. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యము ఒకసారి మనం చూద్దాం. 20వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలును మర్నాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు ఉండెను. చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ తన పేరు ఏందండి? ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఆదివారం పౌలు రొట్టె విరిచి ప్రార్థన చేసి సాయంత్రం పూట ఇదిగో అందరికి ప్రసంగం చేస్తున్నప్పుడు కిటికీలో ఐతు అనే ఒక వ్యక్తి కూర్చొని నిద్రపోతున్నాడంట. బైబిల్ చెప్తుంది దేవుని కాడి ఎత్తుకొని నడవాలి. బైబిల్ చెప్తుంది రొట్టె విరుచుట్లో పాలిభాగస్తులము కావాలి. బైబిల్ చెప్తుంది ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడని ప్రభువు చెప్పాడు. ఈరోజు ఆయన శరీరంలో పాలిభాగస్తురాలు అయిన ఉన్నావు. మరి పాలిభాగస్తురాలు నువ్వు ఆయన కాడిని ఎత్తుకొని కూడా మోయాలండి. ఆయన కాడిని ఎత్తుకోవడం అంటే ఏం లేదు, సువార్తను ప్రకటించుటే. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తును ప్రకటించబడకపోతే నాకు శ్రమ. యేసు ప్రభువుని నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకని శ్రమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంటే, శ్రమలో నుంచి విడిపించగలిగిన దేవుని కంట పౌలు నమ్మకంగా జీవించాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన కాడిని ఎత్తుకొని నీవు మోయాలి. సువార్త కాడిని ఎత్తుకోవాలి. నువ్వు మోస్తున్నానని చెప్తున్నావు, ఇదిగో నువ్వు మోస్తూ ఉంటే ఆ మోసే కాడిని ప్రజలు చూడాలి. ఈరోజు నీవే ఒక సాక్షార్థమైన సువార్త. నువ్వు ఎవరికి సువార్త చెప్పకపోయినా, ఎవరితో నువ్వు ఉండకపోయినా, నీ దేహములో జరిగించు క్రియలు, నీ దేహముతో చూపించు స్వభావం ఉంట ప్రజలు చూసి క్రీస్తును నమ్మేటట్టుగా ఉంటారు. ఆమేన్. యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రభువును చూడాలని చాలా మంది వచ్చారంట. రాలేదా? చాలా మంది ప్రభువును చూడాలని వచ్చారు. ఒక్కొక్కరు రోగులు బాగు చేస్తారని వచ్చారు, ఒక్కొక్కరు దయ్యములు వెళ్ళగొడతారని వచ్చారు, ఒక్కొక్కరు కుష్ఠరోగులు బాగుపడతాయని వచ్చారు, ఒక్కొక్కరు అనేక రీతులుగా ప్రభు దగ్గరికి ఆహారం దొరికింది ప్రభు దగ్గరికి వస్తే అని చెప్పి వచ్చారు. అనేక మంది అనేక రీతులుగా వెంబడించారు. కానీ నిలబడింది మాత్రము 12 మంది శిష్యులే. ఆమేన్. దేవుని వాక్యం చూస్తుంది, నువ్వు దేవునిలో అంట నిలిచి ఫలించాలి. యోహాను సువార్త ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆయన ఫలించాలని మనతో ప్రభు చెప్తున్నాడు. చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేను, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించునని దానిలో పనికిరాని తీగలన్నీ తీసి పారవేయబడును. పనికిరాని తీగలను పారవేస్తాడంట. రేపు దేవుడు తీర్పులోకి వచ్చినప్పుడు ఏ తీగ ఫలించలేదో ఆ తీగలు ఎండిపోతాయి. ఈరోజు నువ్వు ఫలించాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యములో నిలిచి నువ్వు ఫలించాలి. ఈరోజు దేవుని వాక్యమందు నువ్వు నిలిచి లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవుని వాక్యం అదే చెప్తుంది, ఆయన కాడిని ఎత్తుకొని మోయకపోతే, ఆయన కాడిని నువ్వు సులువుగా చేసుకొని ఎత్తుకొని మోయకపోతే నువ్వు ఫలించలేవు. ప్రభు అదే చెప్పాడు. ఇదిగో 4వ వచనం చదువుకున్నాం. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలించదు. ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. తీగలు ఎక్కడ నిలిచి ఉండాలంటే దేవుని మందిరములో నిలిచి ఉండాలి, దేవుని సహవాసములో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. సహవాసము, కూడికల్లో, ఆరాధనలో, ఇదిగో ప్రార్థనలో, అన్నిటిలో నిలిచి ఉంటేనే కానీ నువ్వు ఫలించవు. ఒకవేళ ఫలింపు లేకపోతే, ఒకవేళ అభివృద్ధి లేకపోతే, ఒకవేళ ఆత్మీయ జీవితం స్థిరముగా లేకపోతే నువ్వు ఫలించలేని స్థితే. బైబిల్ అదే చెప్తుంది, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు నీ మీద ఆశపడి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నేను సాత్వికుడును, నేను దీన మనస్సు కలిగిన వాడును, మీరు నా కాడిని ఎత్తుకొని
మోయమని ప్రభువు చెప్పాడు. ప్రభు రక్తములో పాలుబంపులు పొందుతున్న నీవు, మరి ప్రభు శరీరంలో పాలిభాగస్తుడైన నీవు, మరి ప్రభు వాక్యం వింటున్న నీవు, నేను ఎవరి మనస్సు, నీ మనస్సు ఎలాగా దేవుని మీద ఆనుకొని పని చేస్తుంది? ఈరోజు నీ మనసు ఎలాగుంది? నీ స్వభావం ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ప్రభువుకే దగ్గరగా వెళ్లకుండా దూరంగా ఉంటున్నామా? ఒక విషయాన్ని గమనించండి, ప్రభువుకు దగ్గరగా ఉంటే బాగుంటుందా, ప్రభువుకు దూరంగా ఉంటే బాగుంటుందా? చెప్పాలి. ప్రభువు పక్కనే ఉంటే బాగుంటుందా, ప్రభువుతో ఉంటే బాగుంటుందా? ప్రభువుతోనే ఉంటే బాగుంటుంది. ఆమేన్. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, మీరు నా యొద్ద నేర్చుకుంటే మీరు శ్రేష్ఠులు, మీరు ఫలిస్తారు, లేకపోతే ఫలింపని ప్రతి తీగంట బయట పారవేయబడింది. ఈరోజు నువ్వు బయట పారవేయబడటానికి కాదు, రక్షించబడింది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు రక్షించబడింది ఎందుకంటే ప్రభువుతో ఉండటానికి, ప్రభు చిత్తాన్ని చేయటానికి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం, ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రభుని అడుగుదాం. ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఇంతవరకు నైనా మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు వాక్యం వింటున్న మా జీవితాల్లో ఇదిగో మీరు చెప్పారు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును, మీకు నా కాడి మీ మీద ఎత్తుకొని మీరు నడవమని చెప్పారు. ఎవరు నీలో నిలిచి ఉంటారో, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలింపదని మీరు చెప్పారయ్యా. ఇదిగో నా కాడి సులువుగాను తేలికగాను ఉండునని మీరు చెప్పారు. నీ కాడిని మేము మోస్తూ ఉండగా, నీ సువార్తను ప్రకటించుటకు నైనా, నీ మాటలు వినుటకు ప్రభా, నీ వాక్యము నైనా పాటించుటకు ప్రభా, నీ బలలో పాలు పంపులు పొందుటకు నైనా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యపు లోతుల్లోకి నైనా మా జీవితాలు కట్టి నడిపించండి. లోకమనే కాడిని మోయకూడదు, నిందలనే కాడిని మోయకూడదు, అవమానం అనే కాడిని మోయకూడదు అయ్యా. కోపం అనే కాడిని ఎత్తుకొని తిరుగుచున్నాము అయ్యా. ఏ కాడి మమ్మల్ని అణగగొడుతుందో అయ్యా, క్రీస్తు కాడి మోసేవాడు మరొక కాడి కింద ఉండలేడని వాక్యము చెప్తుంది. ప్రభువా, నువ్వు సాత్వికుడువు, దీన మనసు కలిగిన వాడువు, మీ మీద నా కాడిని ఎత్తుకోమని మీరు చెప్పారు కదా నాయనా. ఈరోజు నైనా నీ కాడిని మోయిటకు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను మోసుటకు నైనా మరి ఎలాగ సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిందో ప్రభువా, నా ప్రభువుని గురించి నాకు చెప్పండి. నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి. నా ప్రభువుని నేను మోసుకొని వెళ్తానని చెప్పిందయ్యా. ఈరోజు ప్రభువా, నిన్ను మోసే స్త్రీలు ఉన్నారు, నిన్ను మోసే ప్రజలు మేము ఉన్నామయ్యా. నీ కాడిని ఎత్తుకొని ప్రభువా, నీ సువార్తను ప్రకటించుటకు అయ్యా, దేవుని కాడిని ఎత్తుకున్నవాడు ఎనుదిరిగి చూడకూడదని మీరు చెప్పారే అయ్యా. ఎనుదిరిగి చూచువాడు శాపగ్రస్తులని వాక్యము చెప్తుంది. శ్రమలైనను, ఎరుకైనను, ఇబ్బంది అయినను, రోగమైనను, కష్టమైనను నా ప్రభు వెంబడి నేను నడుచుటకు ఉచితముగా నేను పొందితిని, ఉచితముగా నేను తీసుకున్నానని వాక్యములో మీరు చెప్పారు. అవునయ్యా, ఈ రోజునైనా మేము ఉచితముగా నీ వాక్యం వినటానికి కృప ఇచ్చావు, ఉచితముగా నీ స్వస్థత పొందుకోవడానికి కృప ఇచ్చావు, ఉచితముగానే మా కొరకు నువ్వు చేసావయ్యా. నీ ప్రాణమును మా కొరకు వెలగా చెల్లించావు, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, సాత్వికుడుగా కనపడ్డావు, దీన మనసు కలిగిన వాడిగా ఉన్నావయ్యా. ఇదిగో మాకును అటువంటి మనసును కలగచేయి, సాత్వికము కలిగిన మనసు, దీన మనసు కలిగిన మనసు అయ్యా, నీతి అనే వస్త్రము ధరించబడి అయ్యా నిన్ను వెంబడించే భాగ్యమును మా అందరికీ దయచేయమని వాక్యం విన్న ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్నమైన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.